49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ వన్యప్రాణి సంరక్షకుడు వనజీవి రామయ్య గుండెపోటుతో మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఖమ్మంలోని తన స్వగృహంలో గుండెపోటు రావడంతో రామయ్య తుదిశ్వాస విడిచారు. అకస్మాత్తుగా హృదయ సంబంధ సమస్యలు తలెత్తగా కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న మొక్కల ప్రేమికుడు రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. జీవితమంతా మొక్కలు నాటుతూ ఉండేవారు. 1 కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. వృక్షో రక్షతి రక్షిత అంటూ నిత్యం ప్రచారం చేసిన ఆయన రోడ్ల పక్కన పాఠశాలలు, దవాఖానాలు, దేవాలయాల్లో మొక్కలు నాటారు. రామయ్య సేవలకు గాను 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్యకు భార్య, 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. కాగా 2 కుమారులు ఇప్పటికే వివిధ కారణాలతో చనిపోయారు. కాగా రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు. రామయ్యను కడసారి చూడ్డానికి భారీగా తరలి వస్తున్నారు. 1937 జూలై 1న దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఇంటి పేరు దరిపల్లి రామయ్య అయినప్పటికీ వనజీవిగా మార్చుకున్నారు. ఆయనను చెట్ల రామయ్య అని కూడా పిలుస్తారు. 50 ఏండ్లుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతుండేవారు. అలా 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు వనజీవి. 3 కోట్ల మొక్కలు నాటాలన్నదే తన లక్ష్యమని వనజీవి రామయ్య చెప్తుండేవారు. తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి గురించి పాఠ్యాంశంగా చేర్చింది. అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తుంది. రామయ్యకు భార్య జానమ్మ, 4 సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే 4 దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. మనమళ్ళు, మనమరాళ్లకు కూడా చెట్ల పేర్లే పెట్టారు. ఒక ఆమె పేరు చందన పుష్ప, ఇంకో మనవరాలు హరిత లావణ్య, కదంబ పుష్ప అని ఇంకో పాపకు పెట్టారు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు. 1 కోటికి పైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకు గాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005లో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు ఇచ్చింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుండి వనసేవ అవార్డు లభించింది. రామయ్య మృతి పట్ల పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్తో సహా పలువురు రాజకీయ నేతలు రామయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు.